ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి చరిత 631 పేజీలోని 49 నుంచి ఈరోజు చదువుతున్నాము. సాధువులు కామక్రోధాది షట్వికారాలు లేనివారు ఎల్లప్పుడూ అవ్యక్త స్థితి యందు ఉంటారు. భక్తులను ఉద్ధరించడానికి ప్రకటమవుతారు. అట్టి వారికి మరణం ఎక్కడిది? శరీరం మరియు ఇంద్రియాల సంయోగం జననం, శరీరంతో ఇంద్రియాల వియోగం మరణం. ఈ బంధనం ముడిపడటాన్ని విడిపోవటాన్ని జనన మరణాలని అంటారు. జననం వెనకే మరణం అంటిపెట్టుకుని ఉంటుంది. అవి ఒకటి నుండి మరొకటి విడిగా ఉండవు. జీవుని స్వాభావిక లక్షణం మరణం. జీవుని జీవనం అస్వాభావిక లక్షణం. మరణాన్ని చంపి బ్రతికి ఉండేవారు కాలుని తలను కాళ్ళతో అణచివేసి స్వేచ్ఛగా అవతరించేవారు. తమ ఆయుర్దాయాన్ని ఖాతరు చేస్తారా? భక్తులను ఉద్ధరించే సంకల్పంతో భూమిపై అనేక అవతారాలను ధరించేవారు జనన మరణాలలో బంధింపబడతారా? ఈ రెండూ మిథ్యా కల్పనలే. శరీరం నేలపై పడకముందే దాన్ని కాల్చి బూడిదగా చేసిన వారికి మరణ భయం ఎందుకు ఉంటుంది? వారికి మృత్యువు బూడిద సమానం. మరణం శరీరం యొక్క సహజ ప్రకృతి. మరణం శరీరం యొక్క సుఖస్థితి. జీవితం శరీరం యొక్క వికృతి అని జ్ఞానులు భావిస్తారు. సాయి సమర్థులు ఆనందఘనులు. వారు శరీరం యొక్క జననాన్ని ఎరుగరు. శరీరం అస్తిత్వం యొక్క స్ఫురణ వారికి లేదు. అటువంటి వారికి శరీరానికి మరణం ఎక్కడిది? సాయిబాబా పూర్ణ పరబ్రహ్మ. వారికి జనన మరణాలు ఎక్కడివి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని తెలుసుకున్న వారికి శరీరంతో తాదాత్మ్యం ఎందుకుంటుంది? ప్రాణధారణ, ప్రాణ విసర్జన, అదృశ్య పరిభ్రమణ వగైరాలు వారి స్వచ్ఛంద యోగ క్రీడలు. భక్తులను ఉద్ధరించడానికి సూర్యునికి గ్రహణం పట్టిందని సూర్యుడు పూర్తిగా అదృశ్యమయ్యాడని అంటారు. ఇది కేవలం దృష్టి దోషగుణం. సత్పురుషుల మరణం కూడా అటువంటిదే. వారికి శరీరం కేవలం ఉపాధి. ఇక దానికి ఆది వ్యాధులు ఎక్కడివి? ప్రారంధానుబంధంతో ఏవైనా ఉన్నా వానిని వారు పట్టించుకోరు. భక్తుల యొక్క పూర్వార్జిత పుణ్య సంశయం వలన అవతరించే భక్తుల భక్తి అవ్యక్త రూపంలో ఉండిపోగా బాబా భక్తులను రక్షించడానికి ప్రకటమై షిరిడీలో కనిపించారు. 62వ ఓవి నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ విజయ్. లోక సమస్తం సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.